మూవీ మొత్తం చూసాక ఈ నా కొడుకుతో ఇంకోసారి అసలు మూవీకి రాకూడదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా. రేట్ ఎంత? అన్నం లేకపోతే బతికేస్తామో కానీ అవి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నారు నువ్వు. డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. అన్న దూకు అన్న, పవన్ కళ్యాణ్ అన్న 2 బార్ దూకు అన్న. ఈరోజు తెనాలి నుంచి విజయవాడ వచ్చాం దురంధర్ మూవీకి. టైం లేదు వీడి రిక్వైర్మెంట్స్ చిన్నట్లు కావాలి పెద్దట్లు కావాలి. వేస్తే తింటాడన్న, దాంట్లో నెయ్యి కారం 4 తింటాడు వాడు. మాల్ ఇంకా ఓపెన్ కాలా, స్టార్ట్ అయ్యాం. ఇంటర్వెల్ దాకా చూసాం, ప్యాక్ అయిపోయింది. నాకు అన్నయ్య చెప్తాడు ఇప్పుడు ఎలా ఉంది అన్న. చెప్పన్నా నువ్వు వాట్స్ చేసి అన్న, నువ్వు ఎలిమినేట్ చేయండి సార్. ఫస్ట్ పార్ట్ వచ్చాడు సార్. ఎవడైనా అసలు ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్కి వస్తాడా అంటే మిడిల్ ఆఫ్ ద మూవీలో వీడేమో బ్రో హూ ఇస్ రెహమాన్ డకైట్ అని అడుగుతున్నాడు. బ్రో రెహమాన్ డకైత్ కి दी हुई मौत बड़ी कसाई मारती है. ఇలాంటి ఇప్పుడు మనం బెంటెన్ అడుగుదాం రివ్యూ. అన్న రివ్యూ చెప్పవా, ఇప్పటిదాకా ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు రివ్యూ మన డైరెక్టర్ గారిని అడుగుదాం. సార్ ఎలా ఉంది సార్ దురంధర్ రివ్యూ? నేను పట్టుకుంటాను. మీరు చెప్పండి చాలు. బాగుంది. ట్విస్ట్ ఎలా ఉంది? ఇంటర్వెల్ది ట్విస్ట్ ఎలా ఉంది? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, ఎంట్రీ ఎలా ఉంది హీరోది? ఎంట్రీ సూపర్ అండి. ఇసుకల నుంచి లేస్తాడు అసలు మామూలుగా లేదు. కలేజా సినిమా గురించి అవునా? అది కాదు సార్ ఎంట్రీ. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? దురంధర్ 2 గురించి. మూవీకి ఇలా రావాలి, నేర్చుకోండి, ఇలా చూడాలి మూవీని మనం. ఇలా రావాలండి. ఇలా మీరేం సార్ పెట్టుకోవాలా? మీరు పెట్టుకోండి. స్టైల్. మూవీ మొత్తం చూసాక ఈ నా కొడుకుతో ఇంకోసారి అసలు మూవీకి రాకూడదు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అరే అన్న కోన అన్న చలిగీసో అలా కాదు పిచ్చోడా. బేటగా ఉన్నా